ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఇవ్వడం అంటే మన చేతులకని డబ్బులు తీసుకొని కస్టమర్కి ఇచ్చేయడమా? కాదు కదా. ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ పైసలు పోగొట్టుకోకుండా ఎట్లా పెట్టాలో, ఎట్లా ప్లాన్ చేయాలో మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. నువ్వు ఒకవేళ వెల్ ప్లాన్డ్గా డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ రన్ చేయకపోతే నువ్వు లాస్లోకి వెళ్ళిపోతావు. నువ్వు రన్ చేసే డిస్కౌంట్స్ కస్టమర్స్ పర్చేస్ వాల్యూ పెంచాలి కానీ నిన్ను లాస్లోకి తీసుకొని పోవద్దు. నువ్వు ఒక డిస్కౌంట్ రన్ చేసే ముందు నీ ఎంఆర్పిలో నీ ఫుడ్ కాస్ట్, నీ ప్రాఫిట్స్, నీ వేరియబుల్ కాస్ట్ అన్నీ నువ్వు ప్రీ ప్లాన్డ్గా ప్లాన్ చేసుకొని నువ్వు ఎంత డిస్కౌంట్ ఇచ్చుకోగలుగుతావు, నువ్వు లాస్లో కాకుండా అట్లీస్ట్ నువ్వు బ్రేక్ ఈవెన్లో అమ్ముకునేలా నువ్వు ప్లాన్ చేసుకోవాలి. 150 రూపీస్ ఒక ప్రోడక్ట్ ఉందనుకో, నువ్వు దాన్ని 99 రూపీస్కి అమ్ముదాం అనుకుంటున్నావు అనుకో, ఇంక్లూడింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్. ఒకవేళ నీకు ఆ ప్రోడక్ట్ 50 to 70 రూపీస్ లోపల అవుతుంది అనుకో, నువ్వు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకొక 30 రూపీస్ అడ్వాంటేజ్లోనే ఉన్నావు కదా. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రన్.